ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటాను. లాస్ట్ క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది ఒకే రోజు తీసుకోండి నేను వ్లాగ్ ని పార్ట్ 1 పార్ట్ 2 గా చేసుకొని ఒకే వీడియో నేను 2 పార్ట్స్ లో వేస్తాను. లాస్ట్ టైం చెప్తే నేను మీకు లెంత్ వైజ్ గా నేను మీకు మెజర్మెంట్ చేసి చెప్పింది కదా. ఇప్పుడు ఆ పాయింట్స్ లోనే మీకు ఇప్పుడు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేనే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే కింద ముందు ఫస్ట్ టైం ఏమైనా ఛానల్ చూస్తారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో ఉండే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది. ఫ్రెండ్స్ రండి, ఈ రోజు బ్లాగ్ కి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేస్ట్ లెంత్. ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. బ్లౌజ్ స్టిచ్ చేసుకునేది, బ్లౌజ్, క్రాప్ టాప్, అలాగే వేస్ట్ కోట్. దీనికి క్లాత్ ఎంత కావాల్సి వస్తుంది అంటే, క్లాత్ ఆల్రెడీ చెప్పినాను 1 మీటర్. ఓకే ఫ్రెండ్స్, 1 మీటర్ క్లాత్ కావాల్సి వస్తుంది. ఇది వేస్ట్ లెంత్ లో మేము కుట్టుకునేది. దీంట్లో వచ్చేసి అకస్మాత్ స్లీవ్ కొంచెం ఏమైనా పొడుగు కావాలా, లెంత్ తక్కువ కావాలా, ఎక్కువ కావాల్సి వస్తే ఒక 1/2 మీటర్ జాయిన్ చేసుకోండి, అంతేనే. నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోతాము. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ పాయింట్, సీట్ లెంత్. సీట్ లెంత్ అంతా మేము టాప్, వెస్ట్రన్ టాప్, అలాగే జాకెట్, లాంగ్ బ్లౌజ్. లాంగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా. దీనికి క్లాత్ వచ్చేసి ఆల్రెడీ రాసిండాను. 1 కాలనేసి 1/4 మీటర్స్ కావాల్సి వస్తుంది క్లాత్ అనేసి. ఇదంతా వచ్చేసి నేను ఇక్కడ చెప్పిన మెజర్మెంట్ ప్రకారము నేను ఇక్కడ చెప్పినది. నేనేం చెప్తే స్మాల్, లార్జ్, మీడియం అనేసి ఇక్కడ దాకా వచ్చేసి నేను 5 కదా మీకు 5.8 ఫీట్ దాకా చెప్పినాను కదా మీకు. ఇది ఏమి హైట్. ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ లో ఇక్కడ వచ్చేసి కరెక్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫుల్ వచ్చేసి మీకు పక్కా మెజర్మెంట్. ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒక హైట్ ఉంటారు, ఫ్యాట్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా తీసుకోవాలని చూపిస్తాను. 5.7 అండ్ ఎబో హైట్. ఎబో హైట్ కి వచ్చేసి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను డబల్ ఎక్స్ఎల్ మరి చెప్పినాను. అండ్ ఎబో ఫ్యాట్ వాడికి అంతే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇది 1.2 పాయింట్ అని తీసుకోండి. సీట్ లెంత్ వాళ్ళకి వెస్ట్రన్ టాప్, జాకెట్, సీట్ లెంత్ కుడతారు కదా మీరు. వెస్ట్రన్ టాప్ కానీ, జాకెట్ కానీ, లాంగ్ బ్లౌజ్ కానీ, దీనికి వచ్చేసి క్లాత్ వచ్చేసి 1.25 మీటర్ కావాల్సి వస్తుంది. 5.7 కింద 8 దాకా ఇచ్చిండారు. అలాగే 5.7 అండ్ ఎబో హైట్ ఉంటే వాళ్ళకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. 1.25 ప్లస్ 1/4 ఇంచ్ 1.5 మీటర్. అదే మీరు డబల్ ఎక్స్ఎల్ అండ్ ఎబో ఫ్యాట్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది. ఫ్రెండ్స్ ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నోట్స్ చాలానే ఇంపార్టెంట్. క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎన్ని మీటర్ తీసుకోవాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది. దీంట్లో ఏమేమి డౌట్స్ వస్తాయో నేను మళ్ళీ చెప్తాను. నాకు ఈ కమెంట్స్ రూపంగా చెప్పడం నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో దీన్ని ఒక రివిజన్ చేసేసి నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇదంతా రాసుకోండి నీట్ గా. నేను చెప్పేటప్పుడే రాసుకోండి, ఎందుకంటే సమ్ టైమ్ బోర్డ్ డల్ గా కనిపిస్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్తాను అంతేనే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి పోతాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ కి ఇదంతా అలాగే పెడతాను. మీరు అయితే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ నీట్ గా ఇలానే రాసుకోండా. నెక్స్ట్ వచ్చేసి థై లెంత్ రాసుకుంటాను.
కి వచ్చేసి షార్ట్ టాప్ కుడతాం కదా ఫ్రెండ్స్, షార్ట్ టాప్ లేక వెస్టర్న్ అన్న షార్ట్ గా కుడతాం కదా, షార్ట్ టాప్ కుడతాము. దీనికి వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇక్కడ ఎంత వేసినాను 1.5 మీటర్ క్లాత్, 1.5 మీటర్ తీసుకోండి అంతే. షార్ట్ టాప్ థై లెంత్ కి షార్ట్ టాప్ కుట్టేదానికి. అప్పుడు వచ్చేసి 5.7 అండ్ ఎబో హైట్ వాళ్ళకి 1/2 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. డబల్ ఎక్స్ఎల్ ఎబో ఫ్యాట్ వాళ్ళకి 1/2 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. మీటర్ మెన్షన్ చేస్తాను చూడ. ఎబో ఫ్యాట్ ఉండే వాళ్ళకి 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది సపరేట్ ఫ్రెండ్. 5.7 అండ్ హైట్ ఉండే వాళ్ళకి ఇది ఎక్సెల్ ఉంటే 1.5 మీటర్ కి 1/2 మీటర్ జాయిన్ చేసుకోవాలి. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే, లేక వాళ్ళు త్రిబల్ ఎక్సెల్ ఉన్నారు, ఫ్యాట్ ఉన్నారు అంటే 1.5 మీటర్ ప్లస్ 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దానికి నేను 2 పాయింట్స్ ఇచ్చిండేందుకు, ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దండ. నీ లెంత్ వచ్చేసి మేము కుర్తా స్టిచ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. కుర్తాకి ఎప్పుడే కానీ క్లాత్ 2 మీటర్స్ కావాల్సి వస్తుంది, అన్ని సైజ్ వాళ్ళకి అంతే 2 మీటర్స్ కావాల్సి వస్తుంది అనేసి నేను ఫస్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దాంట్లో వచ్చేసి నేను ఇప్పుడు 5.7 అండ్ ఎబో హైట్ ఉండే వాళ్ళకి క్లాత్ 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 మీటర్స్ ప్లస్ 1/2 మీటర్ ఎక్స్ట్రా 2.5 మీటర్స్. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ బ్రాకెట్ లో వేస్తాను చూడండి, ఇలా 2.5 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇలా లేదు నార్మల్ హైట్ లోనే ఉండారు అంటే అయితే ఫ్యాట్ ఉంటారు కదా, కొందరు డబల్ ఎక్స్ఎల్ కింద ఎక్కువ ఉంటారు కదా, ఎబో ఫ్యాట్ క్లాత్ వచ్చేసి వాళ్ళకి 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఇక నేను 2 మీటర్స్ నార్మల్ ఉండే వాళ్ళకి వేసినది. లేదు ఇంకా దప్పు ఉండారు, ఇంకా ఫ్యాట్ గా ఉండారు అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 మీటర్స్ ఇచ్చినాను ప్లస్ 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే 2.5 మీటర్స్. ఇది సెపరేట్, ఇది సెపరేట్, రెండు కన్ఫ్యూజ్ చేసుకోండి. నేను 2 పాయింట్లు ఇస్తా ఉన్నాను కాబట్టి. కాఫ్ వచ్చేసి ఇంకొంచెం లాంగ్ కుడతాం కదా, లాంగ్ కుడతా. దీనికి ఎంత రాసినారు 2.5 మీటర్స్ క్లాత్, 2.5 మీటర్స్. దీనికి అంతే ఫ్రెండ్స్. 5.7 అండ్ ఎబో హైట్ ఉండేవాడికి ఎక్స్ట్రా 1/2 మీటర్ క్లాత్ తీసుకోవాలి. డబల్ ఎక్స్ఎల్ అండ్ ఎబో ఫ్యాట్ ఉండే వాళ్ళకి 1/2 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి, 2.5 ప్లస్ 1/2 మీటర్ 3 మీటర్. ఇది ఒక సైజ్ కి. మళ్ళీ ఇక్కడ 1/2 మీటర్ ఎక్స్ట్రా వేసింది, 2.5 ప్లస్ 1/2 3 మీటర్స్. ఫ్యాట్ ఉంటే 3 మీటర్స్ తీసుకోవాలి. 5.7 ఎబో హైట్ ఉండే వాళ్ళకి 3 మీటర్స్ తీసుకోవాలి. ఇదేమి ప్రాబ్లం లేదు. నార్మల్ హైట్ నార్మల్ అంటే నార్మల్ ఫ్యాట్ అంటే 2.5 మీటర్ తీసుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా ఉన్నానా. యాంకల్ లెంత్ వచ్చేసి నార్మల్ గా అందరూ కుట్టుకునేది గౌన్. లాంగ్ గౌన్ కి వచ్చేసి నేను చెప్తే కదా 3.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఎంత ఫ్లేర్ కావాలో అంత 4, 5, 6, 10 తనక కూడా పోవచ్చు ఫ్రెండ్స్. లాంగ్ ఫ్లేర్ ఎంత కావాలో అంతగా తీసుకోవాలంటే ఇది జస్ట్ బేసిక్ కాబట్టి నేను ఇక్కడికి 6, 7 కి స్టాప్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ తనక ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇంత వచ్చేసి నార్మల్ గౌన్స్ అలా కుట్టుకునేదానికి. అదే మీరు హీల్డ్ వేసుకుంటారు అనుకోండి, 5 ఇంచెస్ అంత హీల్డ్ వేసుకున్నప్పుడు 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హీల్డ్ వేసుకుంటే క్లాత్ మాకి లెంత్ వైజ్ గా చెప్తాను 5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే 3/4 స్లీవ్ లేకపోతే ఫుల్ స్లీవ్ కి 1/2 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లేకపోతే ఫెదర్ స్లీవ్ కావాలంటేను 1 మీటర్ ఎక్స్ట్రా క్లాత్. మరి ఉత్త ఫెదర్ స్లీవ్ కెనే 1 మీటర్ క్లాత్ చెప్తాను. అలాగే ఫుల్ స్లీవ్, ఇక్కడ ఫుల్ స్లీవ్ వస్తుంది కదా, దానికి ఇక్కడ ఆల్రెడీ రాసినాను, మళ్ళీ మీకు సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3/4 కాకుండా ఫుల్ స్లీవ్ కావాలంటే 1/2 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇన్ని పాయింట్స్ మీకు చెప్పాను కదా, ఇదంతా ఇన్ని పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఏమేమి డౌట్స్ వస్తాయి నాకు కమెంట్స్ మూలకంగా తెలపండి. అలాగే మీరు ఇది కంపల్సరీగా నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్, చాలానే యూస్ఫుల్. అలాగే ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి పాయింట్ కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పినాను, ఏమైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ బ్లాగ్ మీకు ఏమైనా ఇష్టమైంటే
లైక్ చేసేది మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కావండి అని చెప్పండి. అలాగే సపోర్ట్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్, ఇలాగేనే అవుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్ లో మీట్ అవుతాం. అక్కడ తనక బాయ్, టేక్ కేర్. బ్యాక్గ్రౌండ్లో పాపదంతా సౌండ్ వస్తుంది, ఏమీ అనుకోవద్దండి ఫ్రెండ్స్.